ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచారని వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా సామర్లకోట వైసీపీ క్యాంపు కార్యాలయానికి సునీల్ చేరుకోగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దవలూరు దొరబాబు కార్యకర్తలు నాయకులతో కలిసి సునీల్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీల్ మాట్లాడుతూ సుమారు 4 లక్షల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావంలో భాగంగా బుధవారం జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గంలో పర్యటించడం జరిగిందన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో గత ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 స్థానాలను వైసీపీ పార్టీ గెలుపొందడం జరిగిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ గెలవడమే లక్ష్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సునీల్ పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో దవలూరు దొరబాబు నేతృత్వంలో వైసీపీ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. కాకినాడ పార్లమెంట్ నుండి తనను పెద్దాపురం నియోజకవర్గం నుండి దొరబాబును భారీ మెజార్టీతో గెలిపించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అంతకుముందు వైసీపీ క్యాంపు కార్యాలయంలో దొరబాబు నియోజకవర్గ నాయకులను, కార్యకర్తలను సునీల్కి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఈ రోజు ఈ నమ్మకం ఎందుకు కలిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలు 9 నెలలు ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన, వివక్ష చూపకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా చేస్తున్నటువంటి ఈ పరిపాలన మరి ముఖ్యంగా అక్కా చెల్లెలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. అలాగే నిజం చెప్పాలంటే అలాగే చలమశెట్టి సునీల్ గారు కూడా పార్టీలకు అతీతంగా ఆయనకి ఇష్టమైన వ్యక్తులు చాలా మంది ఈరోజు కాకినాడ పార్లమెంట్లో ఉన్నారు. వారందరూ కూడా నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది. మేము పార్టీలకు అతీతంగా ఆయన జనసేన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈసారి తప్పకుండా మేము సునీల్ గారు ఓటేసి సునీల్ గారిని పార్లమెంటు సభ్యులుగా గెలిపిస్తామని ఈరోజు ఓన్లీ పెద్దాపురం నియోజకవర్గం కాదు, మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు అందరూ కూడా రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరి ముందు, మా నాయకులందరి ముందు కూడా నేను ఈరోజు సునీల్ గారికి హామీ ఇస్తా ఉన్నా. గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎక్కడికి తిరుగుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మేము స్పీడ్ పెంచి తప్పకుండా కాకినాడ పార్లమెంట్లో పెద్దాపురం నియోజకవర్గం తరఫున సునీల్ గారికి మంచి భారీ మెజార్టీ ఇస్తామని ఈరోజు ఆయనకు హామీ ఇస్తూ ఇటువంటి భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక మంచి వ్యక్తిని ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించినందుకు మిథున్ రెడ్డి గారికి, అలాగే సుబ్బారెడ్డి గారికి, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నిన్న మంచి రోజు అని చెప్పి నిన్న 14వ తారీఖున నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగు పెట్టడం, ఎన్నికల శంఖారావం కింద మొదలు పెట్టడం జరిగింది. మొదలుపెట్టిన కానించి నిన్న 3 నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని. ప్రతి చోట కూడా బ్రహ్మాండమైన ఆదరణ. అలాగే మా ముఖ్య లక్ష్యం, ఎందుకంటే జగన్ గారి పిలుపు మేరకు వై నాట్ 175 అన్న నినాదానికి అనుగుణంగా ఈ కాకినాడ పార్లమెంట్లో గతంలో 6 అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది, 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో. ఈసారి 7 గెలిచే విధంగా కూడా మేము రూపకల్పన చేయడం జరిగింది. ఈ సమాయత్తం అవడంగా నిన్న మంచి రోజు చూసుకుని మొత్తం అందరినీ కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అయితే కానీ, ఇన్ఛార్జీలు అయితే కానీ అందరినీ కూడా కలుసుకుని ఆ ప్రయత్నంలో ఈ రోజున పెద్దాపురం రావడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో దవలూరు దొరబాబు గారు గత 4-5 ఏళ్ళ నుంచి కూడా ఈయన ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ ఇంత పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటానికి నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, అలాగే నాయకులు కానీ వీళ్ళందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని